ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు కొన్నిటిని మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చుని ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దిన కాలమున ఈ సమయములో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని ప్రేమించుట అనగా ఏమిటి? మూలవాక్యాన్ని చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రేమించుట ఏమిటో తెలిస్తే ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి ఏమిటో తర్వాత సందేశంలో చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి ఆ మాట చూడండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చాలు. మొదటి లైన్ చూసారా? దేవుడు తన్ను ప్రేమించు వారికి అంటే దేవుడు ప్రేమించే వారికనా, దేవుని ప్రేమించే వారికనా? నీకేమర్థమైందో ఈ వాక్యం చదివేటప్పుడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అంటే దేవుడు ప్రేమించడం కాదు, దేవునిని ప్రేమించే వారి కొరకు దేవుడు కొన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవి ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రేమించే విధానం ఏంటో మనకు తెలియాలి. మనం ప్రేమించే విధానం మనకు తెలిస్తే మనకు సిద్ధపరిచినవి మనం పొందుకోవడం చాలా తేలిక. సో ప్రేమించే విధానం మనకు తెలియాలి. ప్రేమ అనే ఈ పదము చాలా చిన్న పదం, 2 అక్షరాలు, చాలా చిన్న పదము ప్రేమ. కానీ చాలా లక్షణాలు ఉన్నాయి ఈ పదానికి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు లోక ప్రేమలన్నీ ఒక త్రాసు మీద, ప్రభు ప్రేమను ఒక్కదాన్ని ఒక త్రాసు మీద పెడితే లోక ప్రేమలన్నీ కూడా తేలిపోతాయి, కొట్టుకుపోతాయి. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎలాగా అంటే మరణము పెట్టిన గొప్ప ప్రేమ ప్రభు ప్రేమ. ఆ దేవుని ప్రేమించే విధానము మనకు తెలిసి ఉండాలి. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం ఈజీ, చాలా ఈజీ. ఏమా దేవుని ప్రేమిస్తున్నా, అయ్యో దేవుని నేను చాలా ప్రేమిస్తున్నా అన్నా, నా భర్త కన్నా, నా భార్య కన్నా, నా పిల్లల కన్నా, నా ఆస్తి కన్నా, ఉద్యోగం కన్నా, వ్యాపారం కన్నా, ఏమైనా చెప్పచ్చు మనం. కానీ ప్రేమించే వ్యక్తి కొన్ని విధానాలు కలిగి ఉంటేనే దేవుని ప్రేమించినట్లు. నోటి మాట చేత కాదు, కానీ కొన్ని విధి విధానాలు కలిగి ఉండాలి. అవి ఏంటో చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునుగాక. చాలు. దేవుని ప్రేమించే విధానాలను మనం చూస్తున్నాం. ప్రేమించుట అంటే ఏంటో చూస్తున్నాం. ఇక్కడ అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ 24వ వచనంలో అన్నాడు, దేవుని
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో. ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూను చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన జీవిత అనుభవాలు, భార్యాభర్తల దాంపత్య విధానాలు కొన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆయన చాలా పెద్దవాడు, అనుభవజ్ఞుడు. ఆయన భార్యాభర్తల బాంధవ్యం గురించి, ప్రేమ గురించి కొన్ని మాటలు చెబుతున్నప్పుడు అందులో ఒక మాట నన్ను బాగా ఆకర్షించిన మాట ఏంటంటే, ప్రతి భర్త తన భార్యను ప్రేమించేది, తన రూపాన్ని చూసి ప్రేమించేది మొదటి సంవత్సరం మాత్రమేనంట. అంటే పెళ్ళైన తర్వాత అప్పటికే వారు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడి ఉంటారు కదా. ఏ అందాన్ని అయితే చూసుకున్నారో ఆ అందాన్ని ఇష్టపడేది 1 సంవత్సరమేనట. తర్వాత మరి ఇష్టపడరా అని అంటే ఆయన అంటాడు, తర్వాత అందాన్ని చూసి ఇష్టపడట, ఆమె గుణాన్ని చూసి ఇష్టపడతాడంట. మొదటి సంవత్సరం మాత్రమే ఆమె అందాన్ని చూసి దినదినం ఆ పోలికలు పోల్చుకుని ఊహించేసుకొని కాపుర జీవితాన్ని ప్రారంభించి కాలక్రమేణా ఆమె గుణాన్ని బట్టి, అంటే ఆమె త్యాగపూరితమైన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆమె తన కొరకై పడేటటువంటి తపనను బట్టి తను ప్రేమిస్తూనే ఉండిపోతాడట. నిజమే, ఈ మాట వాస్తవికమైనదే. చాలామంది వృద్ధాప్యం వరకు అందాన్ని మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ అది ఎంత మెయింటైన్ చేయాలనుకున్నప్పటికీ వయస్సు పైబడే కొద్దీ శరీరములోని కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ మార్పు చెందనిది ఏదైనా ఉంది అని అంటే అదేది గుణమే. అందుకే కదండి మహాజ్ఞానిగా పేరు పొందిన సొలొమోన్ అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, మరెవరు గుణవతి అయిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. ఇక్కడ దేవుని ప్రేమించడము అంటే ఆయన మన కొరకై చేసిన ఆ శిలువ త్యాగాన్ని తలపోసుకొని శాశ్వతమైన ప్రేమతో, అంటే చివరి వరకు ప్రేమించే ప్రేమలో కొన్ని అననుకూలతలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. అలాంటప్పుడు కూడా ప్రభువును ప్రేమిస్తూ వెళ్ళడమే విశ్వాస జీవిత విధానములో దేవుని ప్రేమించడం. ఎందుకు అంత ప్రేమించాలి అని అంటే ఒక మాట చూడండి మీరు, ఇర్మియా గ్రంథంలో ఆ చక్కటి మాట రాయబడింది. 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. మన ప్రభు చెప్పిన ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది. 31:3, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ ఏమంటున్నాడట దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అన్నాడు, దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. దేవుని ఎంతకాలం ప్రేమించాలి అనంటే శాశ్వత కాలము అని గుర్తు చేశాడు. ఎందుకు దేవుని శాశ్వత కాలం ప్రేమించాలి అనంటే దేవుడు కూడా మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో. కొంతమంది తాము అనుకున్నవి జరగనప్పుడు దేవుని ప్రేమించరు, విడిచిపెట్టేస్తారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని తోలనాడుతారు, కొన్ని బాధలు వచ్చినప్పుడు దేవుని విడనాడుతారు. కానీ అలాగ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అని చెప్పిన పౌలు ఏమైనా ప్రేమించాడా అంటే మీరు తర్వాత చదువుకోనండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 నుంచి 38 వరకు 7 వరకు చూస్తే అక్కడ అంటాడు పౌలు, శ్రమైనను హింసైనను కరువైనను ఉపద్రవమైనను అట్టిది మరి ఏదైనను
క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపువాడు లేడు. దేవునందు ప్రేమైన వారలారా, దేవుని ప్రేమించే విధానం శాశ్వతముగా ఉండాలి. ఒక కాలానికి పరిమితం కాకూడదు, శాశ్వత కాలం. ఎందుకు అనంటే ఆయన కూడా మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో. రెండవది ప్రేమించే విధానం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 15వ వచనం. దేవుని ప్రేమించడం అంటే శాశ్వతమైన ప్రేమతో. రెండవది 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటే, భక్తుడైన యోహాను మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే ఎవరైనా సరే ఆ ప్రేమకు నిర్వచనముగా ఏం చేయాలి? వారు దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఉదాహరణకు దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దగ్గర దగ్గర 3000 పైబడిన ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ వద్దు. ఇశ్రాయేలులకు చెప్పిన ఆజ్ఞలు ఒక్కసారి చూసి నూతన నిబంధనలోనికి వద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము. ఇశ్రాయేలులకు ఏమి ఆజ్ఞలు ఇచ్చాడో ఒకసారి నేను టూకీగా చెప్తాను, చూడండి. ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ఈ 10 ఆజ్ఞలను 2 చేశాడు దేవుడు. అది చెప్తాను తర్వాత, సరేనా? 20వ అధ్యాయము నేను చదువుతున్నాను, 1వ వచనం నుంచి. నీ దేవుడైన నైన యెహోవాను నేనే. 3వ వచనంలో మొదటి ఆజ్ఞ ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ అది. రెండవ ఆజ్ఞను మీరు చూస్తే 4వ వచనంలో, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. అది రెండవ ఆజ్ఞ. మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశంలో కావచ్చు, కింద భూమిలో కావచ్చు, భూమి కింద ఉండే నీళ్లలో కావచ్చు, దేని రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు. ఇక 3వ ఆజ్ఞను మనం చూస్తే 7వ వచనంలో రాయబడింది, నీ దేవుడైన నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. మూడవది, దేవుని నామాన్ని వ్యర్థంగా నుచ్చరింపకూడదు. అంటే ప్రతిదానికి కొంతమంది ఏమంటారు? ప్రామిస్, గాడ్ ప్రామిస్, ఇవన్నీ చెప్పకూడదు. దేవుని నామము చాలా ఉన్నతమైనది. ప్రతిదానికి నువ్వు దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. అందుకే నూతన నిబంధనలో యేసు ప్రభుల వారు చెప్పాడు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది భూమి ఆయన పాదపీఠం. సో వీటి పేర్లను ఎత్తకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు. ప్రతిదానికి దేవుని తోడు, ఆ తోడు, ఈ తోడు, ఇవి కరెక్ట్ కాదు. మూడవది. ఇక 4వది చూస్తే 8వ వచనంలో రాయబడింది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినము. ఒకవేళ ఈ రోజు మనము దేవుని ప్రియబిడ్డలముగా పునరుద్ధాన దినము. తర్వాత 5వది మనం చూస్తూ ఉన్నప్పుడు 12వ వచనంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు. ఇది 5వది. ఇక 6వది చూడండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. 7వది. 8వది, దొంగిలకూడదు. 9వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లును నువ్వేం చేయకూడదు? ఆశింపకూడదు. ఇక 10వది చూస్తున్నప్పుడు అక్కడ కింద రాయబడింది, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. 10 ఇక్కడ ఉన్నాయి. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి 10ని తేలిక చేశాడు దేవుడు. అన్నాడు, ఈ 10ంటిని కలిపి చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు.
మరలా ధనవంతుడు అడుగుతున్నప్పుడు వెంటనే అన్నాడు, నీ పూర్ణ ఆత్మతో, మొట్టమొదటి చెప్పాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. ఇది మొదటిది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట రెండవది. వీటికంటే ముఖ్యమైనవి లేవు అన్నాడు. ఇప్పుడు ఈ రెండుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 10 ఎందుకు చదివించాం ఇశ్రాయేలుదంటే, ఈ 10ని యేసు ప్రభుల వారు 2 చేశాడు. అందులో మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ఈ 10 ఆ 2లో మిళితమై ఉన్నాయి. ఇప్పుడు మనం తిరిగి యోహాను సువార్త 14:15 వస్తే, దేవుని ప్రేమించడము అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఇవన్నీ మనం చదవడానికి చాలా ఈజీగా ఉన్నాయి. చూడండి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఓకే. తర్వాత పైన ఆకాశం అందే, కింద భూమి అందే, భూమి కింద నీళ్ళ అందే, దేని రూపాన్ని చేసుకోకూడదు. ఓకే అని అనుకుంటాం. అలాగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని దేనిది నువ్వేం చేయకూడదు? ఆశించకూడదు. సహజంగా మన ప్లేట్లో ఉన్న ఇడ్లీ కన్నా ఎదుటివాని ప్లేట్లో ఉన్న దోశ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనమే ఇష్టపడి ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటాం. హోటల్కి వెళ్ళగానే ఆ మెనూ ఇస్తాడు ఉంటుంది, చూస్తాం. ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, చపాతి అన్ని వరుసగా ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇడ్లీ తిందాం, ఓకేనా అని మాట్లాడుకుంటాం. అందరం ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటాం. ఇడ్లీ తినేటప్పుడు మన ప్రక్కన ఇంకొకడు ఎవడో దోశ తింటుంటే, అరే దోశ తిన్నా బాగుండునే. బుద్ధి అనేది ఎలాగుంటుందంటే, ఎప్పుడు పొరుగువానిది కావాలన్న తపన. అరే నువ్వే కదరా బాబు ఇష్టపడ్డావు ఇది అని అంటే ఒప్పుకోం మనం. అది కూడా మనకుంటే బాగుంటుంది. దేవుడు అన్నాడు, ఇది ఆజ్ఞలను లేదా ఇది దేవుని ప్రేమించే తత్వము కాదు. దేవుని ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. ఈ 14వ అధ్యాయం అంతా మీరు చదివితే ఆజ్ఞలు 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 అనే పదాలు చాలా మాటలు కనిపిస్తాయి. ఉదాహరణకు అదే 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. 14వ అధ్యాయం 21వ వచనం. అలాగే 23వ వచనాన్ని చూస్తే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. అలాగే 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను కదండి, బైబిల్లో ఏ పదం అన్నా ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప. ఏ విషయమైనా అలాంటిది ఒకే పదం వెనువెంట రాశారు అంటే ఆ వాక్యము చాలా విశిష్టతతో కూడినది, ఉన్నతమైనది. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమించే విధానం ఏ కష్టములోనైనా సరే ప్రేమిస్తూ ఉండాలి. యోబు కష్టములో కూడా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ యోబు భార్య కష్టములో ఏం చేయలే? ప్రేమించలా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకొనవలసిన మానవుడు గైకొనకుండా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అది బూటకపు మాటే తప్ప నిజము కాదు. మూడవది, దేవుని ప్రేమించే విధాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలు. అందులో 4వ లైన్ నేను వివరిస్తున్నాను. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు
నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేనేం చేస్తున్నాను, జ్ఞాపకము చేసుకుంటున్నాను అన్నాడు. అంటే మూడవది ఇర్మియాతో మాట్లాడుతున్న అంశం ఏంటి, భాగం ఏమిటి అంటే, దేవుని ప్రేమించే వ్యక్తికి త్యాగం ఉండాలి. త్యాగం ఉండాలి. అక్కడ చూసారా మీరు ఆ మాట, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్నేం చేయాలి, వెంబడించాలి. అన్నీ ఉంటే దేవుని నమ్ముకోవడం కాదు, అడిగిందల్లా ఇస్తే దేవుని ఆరాధించడం కాదు. త్యాగము అంటే ఏమి ఉన్నా లేకపోయినా దేవుని అడుగుజాడల్లో నడవడం. వాస్తవానికి ఇర్మియాను మనం చూస్తే, ఇర్మియా జీవితములో ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు, నేను నిన్ను పంపిస్తున్నాను, కానీ నీకు అక్కడ ఏం ఉండవని చెప్పాడు. నా మాట ప్రకటించడానికి నిన్ను పంపిస్తున్నాను, నీకు అక్కడ ఏమి ఉండవు, నీ మాట ఎవ్వరు వినరు, నీకెవరు లోబడరు, విధేయత చూపరు, నిన్ను శిక్షిస్తారు, నువ్వు ఏడ్చినా పట్టించుకోరు అన్నాడు. అయినా సరే ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేను వెళ్తా అన్నాడు. త్యాగం అంటే మనం కోరిన అన్ని దొరికితే దేవుని ప్రేమించడం కాదు. ఈరోజు లోకమంతా అదే ప్రేమ. ఎందుకు దేవుని నమ్ముకున్నావు? నా రోగం బాగైంది కాబట్టి నమ్ముకున్నా, బాగా కాకపోతే నమ్ముకోను. ఎందుకు దేవుని నమ్ముకున్నావు? నేను పెద్ద ఇల్లు కట్టుకోగలిగాను, పొలం కొనుక్కోగలిగాను, కారు కొనుక్కోగలిగాను, పిల్లలు కార్పొరేట్ స్కూల్లో మంచి స్థానంలో చదివించుకోగలిగాను. ఇప్పుడు ఇవన్నీ మైనస్గా తీసుకుని ఇవి లేకపోతే నేను నమ్మను. సో అది త్యాగం కాదు. త్యాగము అనగా ఏమిటి అంటే ప్రియులారా, అరణ్యములో ఏమైనా దొరుకుతాయా? ఏమి దొరకవు. అరణ్యములో ఏమి దొరకవు. అయినా కింది లైన్కి మళ్ళీ రావాలి మీరు. నీ వైవాహిక ప్రేమను నేను ఏం చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను. అరణ్యములో అనేది ముందు పెట్టుకోండి, వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, అరణ్యములో ఉన్నావు, కానీ వైవాహిక యవ్వనములో పెళ్ళైన వారు ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉంటారో అరణ్యములో కూడా నా మీదను అంత ప్రేమ చూపావు. రెండవది, విత్తనములు వేయదగని దేశములో నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగం. విత్తనములు వేయదగని దేశములో, విత్తనములు వేయదగని దేశములో అక్కడ పంటలు రావు, ఫలాలు ఉండవు. అయినా సరే యవ్వన కాలములో చూపిన అనురాగ ప్రేమ నా మీద చూపుతున్నావు ఇర్మియా. ఎంత త్యాగమయ్యా నీది. బైబిల్ గ్రంథంలో యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడు. యోనా నినివేకి వెళ్ళు, వారి పాపము చాలా ఘోరమైపోయింది, ఆ పట్టణం మీదకి నా ఉగ్రత వస్తుంది అని అంటే, వెళ్తానులే ప్రభువా అన్నాడు. కానీ ఓడ దగ్గరకు వచ్చిన తర్వాత నినివేకి వెళ్ళడంలా డబ్బులు ఇచ్చి ఎక్కడికి పోతున్నాడు, తర్షీష్కు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? తర్షీష్ అనేది వ్యాపార కేంద్రం. అక్కడ గనక వెళ్తే అందరూ బాగా వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళు కాబట్టి ఈ పాస్టర్ గారిని బాగా చూసుకుంటారు, మంచి కానుకలు ఇస్తారు. కానీ నినివేలో నీళ్లు ఇచ్చేవాడు కూడా లేక కొండ మీద కూర్చొని సొర చెట్టు మొలిస్తే దాని కింద నుంచి చూస్తున్నాడు. అది నినివే పరిస్థితి. అందుకే నినివేకి వెళ్ళనన్నాడు. అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు ప్రభువా, అన్నం పెట్టేవాళ్ళు లేరు ప్రభు, అక్కడికి వెళ్ళమంటావేంది, నేను పోరా అక్కడికి. అందుకే దారి మార్చుకున్నాడు. కానీ ఇర్మియాను మనం చూస్తే ప్రియులారా ఎంత త్యాగమో చూడండి. అక్కడ అరణ్యముని తెలుసు, విత్తనములు వేయదగని దేశం అంటే పాడి పంటలు లేవు, ఆహారము దొరకదు. అయినా సరే వైవాహికమైన ప్రేమ అంటే యవ్వనములో పెళ్లి చేసుకున్నటువంటి యవ్వన దంపతులకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అనురాగం ఉంటుందో అంత ప్రేమ అనురాగాన్ని దేవుని మీద చూపుతున్నాడు. అది త్యాగం, అది త్యాగం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇర్మియా త్యాగం వర్ణనాతీతమైనదే. మన త్యాగం ఏం త్యాగం చేస్తున్నాం? మనం అనుకున్నవి కొంచెం ఆలస్యం అయిపోయినా, మనకు నచ్చని వాళ్ళు కొంచెం బాగున్నా, మన మనస్సు కుంచిత్తుగా తయారైపోయి
మన మనసు దేవునికి దూరమైపోయే పరిస్థితి లోకములో నివసిస్తున్న వారిది. కానీ త్యాగం అది కాదు ప్రియులారా. అబ్రహామును మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము 100 ఏళ్లప్పుడు నీ కొడుకు పుట్టాడు కదా. అవును ప్రభు, నువ్వు ఇచ్చిన బహుమానమే. అయితే నేను అడుగుతున్నాను, ఆ బహుమానాన్ని నాకు తిరిగి ఇచ్చేయి, అది కూడా బలిగా అర్పించు అన్నాడు. అరడులో వదిలిపెట్టేసిపో అన్నట్లా కట్టెలు పేర్చి దాని మీద నీ కొడుకును పండేసి వధించేయి అని అన్నాడు. సరే ప్రభువా. శారమ్మకు చెప్పట్లా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పదగినవి ఉంటాయి, కొన్ని విషయాలు చెప్పకూడనే ఉంటాయి. ఎందుకు అనంటే శారా జగడగొండిది, మామూలుది కాదు, పోట్లాడేస్తుంది. అందుకే మీరు చూస్తే శారా హాగరు విషయం ఏది చెబితే అది చేస్తూ వచ్చాడు అబ్రహాం. అందుకే ఈ ఇస్సాకును గురించి శారమ్మకి ఏం చెప్పట్లా, పని వాళ్ళతో తయారై కట్టెలు పేల్చుకుని వెళ్ళిపోయాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత పని వాళ్ళని అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము బలి అర్పించి మరలా వస్తామన్నాడు ఆయన. ఆ మాట చదివితే అద్భుతకరంగా ఉంటుందండి. మేము వెళ్ళి తిరిగి వస్తామన్నాడు. వస్తాను కాదు, వస్తాము అన్నాడు. ఎట్లా చెప్పాడా మాట? ఫెయిత్. నేను దేవునికి ఇచ్చి బలి అర్పించినా సరే మృతమైన దేహాన్ని సైతం తిరిగి లేపి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు. నేను మాత్రం నా త్యాగాన్ని వెనుకకు చూపను అని వచ్చాడు. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవుడు, ఈ సమయమందు మాట్లాడిన ఈ మాటలు విన్న మనం దేవుని ప్రియబిడ్డలముగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ ప్రేమమయుడైన దేవుని సన్నిధిని వెతుకుదాం. మన ప్రేమను, మన త్యాగాన్ని చాటి చెప్పుకునే సమయం ఎప్పుడు ఆసన్నమైన దానికి సిద్ధపడదాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మేము మిమ్మల్ని ప్రేమించే విధానములో కూడా శాశ్వతమైన ప్రేమ ఉండాలి. శ్రమలలోనైనా సంతోషములోనైనా నాయనా, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నిన్ను ప్రేమించే విషయంలో వెనక తీయకూడదు. రెండవది, నిన్ను ప్రేమించే మేము నీ ఆజ్ఞలు గైకొనాలి నాయనా. మూడవది, నిన్ను ప్రేమించే బిడ్డలమైన మేము ఇర్మియా వలె, అబ్రహాము వలె, పేద విధవరాలు వలె త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండాలి. ఈ వాక్యమైన మా ప్రియులను ప్రకటించిన ఇదైన సేవకుని అట్టి స్థితిలో మీరు నిలిపి మిమ్మల్ని ప్రేమించుతూ మా జీవితాలు ధన్యకరముగా మలుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు సిద్ధపరిచినవేవో తర్వాత సందేశంలో మేము ధ్యానము చేయడానికి మీ ఆత్మ సహాయం మాకు అందించి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.